ఖమ్మం జిల్లా బోడియా తాండా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 38 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను కూడా ఖమ్మం ఆసుపత్రికి గ్రామస్తులందరూ కూడా తరలించారు. 10 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారు. ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. చిన్న పిల్లలు అందులో ఒక 10 మంది వాంతులు కడుపు నొప్పి ఉంటే ఇమీడియట్గా అడ్మిట్ చేసుకున్నాము. మిగిలిన వాళ్ళని వెయిటింగ్లో 2 అవర్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఉన్న 15 మంది అడ్మిషన్ ఉన్న చిల్డ్రన్ చిన్న బాలులు బాగానే ఉన్నారు. ఇద్దరికి కొంచెం కడుపు నొప్పి గొంతు నొప్పి ఎక్కువగా ఉంది. వాళ్ళకు ఎక్కువ పాయిజనింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు కొంచెం భయంతో అలా అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ట్రీట్మెంట్ అయితే నెంబర్ 1 ప్రైవేట్ హాస్పిటల్ కంటే బేటిగా ట్రీట్మెంట్ ఇస్తాము. ఏది ఉన్నా కానీ సార్ దగ్గర నుంచి సహాయం తీసుకొని ఇస్తాము. పిల్లల్ని 100% మంచిగా చేసి రేపటిలోపు మేము డిశ్చార్జ్ చేసి పంపుతాము. కరెక్ట్గా 14-15 మంది వచ్చారు, అడ్మిట్ అయింది. మనకు టోటల్గా 26 నుంచి 30 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళకి వాళ్ళు ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకి ఏం కాలేదు. వాళ్ళని అట్లా ఒక 1-2 అవర్స్ మనం అబ్జర్వేషన్లో పెట్టుకున్నాము. వీళ్ళనైతే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇంట్రాక్యాత్ పెట్టడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరుగుతుంది. అన్నీ చేస్తాము. ఏమి ఉన్నా కానీ మేము పేరెంట్స్ తోటి మాట్లాడి, పిల్లలు కాబట్టి పేరెంట్స్ తోటి వాళ్ళు ఏం చెప్తున్నారో మాట్లాడుకొని చేస్తాము. బోడియా తండాలో 38 మంది పిల్లలు ఉన్నారండి ప్రైమరీ స్కూల్లో. అయితే ఎవరైతే పప్పు కన్జ్యూమ్ చేశారో ఆ పిల్లలు ఒక 14 మందికి మాత్రం కొంత ప్రాబ్లమాటిక్గా ఉండిందండి సిచ్యువేషన్. సో ఇమీడియట్గా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సార్తో కూడా నేను ఒక 2 గంటల ముందు ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. సార్ స్టేబుల్గా ఉంది సార్ కండిషన్ అని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో పిల్లలంతా కూడా ఇప్పుడైతే సేఫ్గా స్టేబుల్గా ఉన్నారు. రైట్. ఖమ్మం జిల్లా బోడియా తాండా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 38 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఖమ్మం ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు. 10 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారు. ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటున్నారు, వైద్యులు ఏమంటున్నారు? ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియా తండా ప్రాథమిక పాఠశాలలో 38 మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం సమయంలో భోజనానికి సంబంధించి మెనూ ప్రకారం సాంబారుతో పాటు పప్పు గుడ్డు కూడా సప్లై చేశారు. ఫుడ్ కు సంబంధించి మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 2 గంటల ప్రాంతంలో, అంటే 2-2:30 గంటల ప్రాంతంలో ఒక 4 విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో స్థానిక పాఠశాలకు సంబంధించిన హెచ్ఎం మురళీకృష్ణ ఆర్ఎంపీ ఈ వైద్యుడిని పిలిచి పరీక్ష చేయించగా ఫుడ్ పాయిజన్ అయిందని ప్రాథమికంగా అతను నిర్ధారించడంతో ఒకసారిగా హెచ్ఎం మురళీకృష్ణ కొంచెం భయాందోళనకు గురైన తర్వాత 38 మంది విద్యార్థులు ఫుడ్ తీసుకోగా తొలుత మాత్రానికి 14 మంది విద్యార్థులు వాంతులు విరోచారు. దాంతోపాటు కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో స్థానికంగా ఉన్న గ్రామంలో ఉన్న ఆటోలు, దాంతోపాటు సర్పంచ్ సహకారంతో 14 మంది విద్యార్థులను అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. తరలించిన తర్వాత మరో 4 విద్యార్థులు కూడా వాంతులు చేసుకోవడంతో వారిని కూడా మొత్తం 18 మంది విద్యార్థులను తీసుకొని వచ్చారు. మరో 2 ఆటోల్లో మొత్తం 38 మంది విద్యార్థులు మాత్రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన తర్వాత వైద్యులు వారికి చికిత్సను అందించారు. చికిత్స అనంతరంతో సంఘటన స్థలానికి ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓతో పాటుగా డిఓ చైతన్య జైని, దాంతోపాటు ఆర్డీఓ నరసింహారావు, ఎంపీడీఓ అరుణతో పాటు తహసీల్దార్ అరుణ, ఎంపీడీఓ వర్షతో పాటు ఎంఈఓ అబ్రహం కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చి విద్యార్థుల పరిస్థితిని కూడా పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. ఘటనకు సంబంధించింది కూడా నిన్న విద్యార్థులు పాఠశాలలో భోజనం చేస్తున్న సందర్భంలో పప్పు సాంబారు కొంత వాసన వచ్చిందని చెప్పేసి విద్యార్థులు తర్వాత చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఘటనకు సంబంధించింది ఎమ్మటే ఎంక్వైరీకి కూడా ఎంఈఓ అబ్రహం కూడా విచారణకు ఆదేశించడంతో మాత్రం అక్కడ మధ్యాహ్నం భోజనం సంబంధించిన మధ్యాహ్న భోజనం సప్లై చేసిన కాంట్రాక్టర్ పై మాత్రం చర్యలు తీసుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేది లేదంటూ మాత్రం ఎంఈఓ అబ్రహం కూడా విషయంపై తేటతెల్లం చేశాడు. ఇప్పటికే దీనికి సంబంధించింది కూడా నిన్న సాయంత్రం, అంటే రాత్రి 7 గంటల ప్రాంతంలో చైతన్య జైని డిఓ
ప్రధానోపాధ్యాయుడు ఎస్జిటి మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి తాజాగా నెలకొంది. దాదాపు 10 మంది విద్యార్థులను మాత్రం అక్కడ నుంచి 38 మంది విద్యార్థులను పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు తీసుకురాగా 18 మంది విద్యార్థులకు మాత్రం అస్వస్థపడి వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ వైద్యులు ఖమ్మం ప్రభుత్వ వైద్యులు మాత్రం చికిత్స అందించారు. దాంట్లో 10 మంది విద్యార్థులు మాత్రం సాధారణ స్థితి ఉండటంతో వారందరినీ ఇంటికి పంపించారు. కొత్త గ్రామంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలు కావడంతో వారందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి చేరుకోవడంతో ఒకసారిగా ఆసుపత్రి మాత్రం కొంత ఆసుపత్రిలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు. దాంతో పాటు స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా సంఘటన స్థలాన్ని చేరుకొని డిఓ చైతన్య జైనికి మాత్రం ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎంఈఓ ఎమ్మటే ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయుని మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. తాత్కాలికంగా భోజనం తీసుకొచ్చిన సందర్భంలో మొదట విద్యార్థులు భోజనం పెట్టడానికి ముందు ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడు రుచి చేయాల్సింది తినకపోవడంతో నిర్లక్ష్యం వ్యవహరించడంతో ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం మాత్రం విద్యార్థుల పరిస్థితి అయితే మెరుగ్గా ఉందని చెప్పేసి ఆసుపత్రి వైద్యులు కూడా తెలుపుతున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.